ఆకలేసినప్పుడు పసిబిడ్డ గుక్కపట్టి ఏడవటం మనకు తెలిసిందే. అయితే కడుపు నిండుగా తల్లిపాలు పట్టినప్పటికీ కొంతమంది పసిపిల్లలు అదే పనిగా గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ ఉంటారు. ఇలా పసిబిడ్డ ఏడవటం వెనుక పొట్టలో తలెత్తే సమస్యలే చాలా వరకు కారణంగా ఉంటాయి. తాగిన పాలు సరిగ్గా జీర్ణం కానప్పుడు, జీర్ణ మండలంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పసిపిల్లలు ఏడుపును లంకించుకుంటూ ఉంటారు. పొట్టలో తలెత్తిన ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు కోలిక్ పెయిన్గా పిలుస్తారు. పసిబిడ్డకు పొట్టలో నొప్పిని తెచ్చిపెట్టే కోలిక్ పెయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాలానాం రోదనం బలం అనేది మన నానుడి. పాలు తాగిన తర్వాత పసిపిల్లలు ఏడిస్తే తాగిన పాలు బాగా జీర్ణమై పిల్లలు పుష్టిగా ఎదుగుతారనేది ఈ నానుడి వెనక ఉన్న అర్థం. కానీ పసిపిల్లలు అస్తమానం అదే పనిగా ఏడుస్తుంటే ఆ ఏడుపు వెనక పిల్లల ఆకలితో పాటు ఇతరత్ర కారణాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత పసిపిల్లలు ఏడుస్తున్నారంటే అందుకు పొట్టలో ఇబ్బందులే కారణంగా ఉంటాయి. పొట్టంతా ఉబ్బరంగా ఉండటం, మలబద్ధకం, తాగిన పాలు జీర్ణం కాక పసిపిల్లలు అవస్థపడటాన్ని డాక్టర్లు కోలిక్ పెయిన్ అని చెబుతారు. కోలిక్ అనేది కామన్గా 3 వీక్స్ నుండి 3 months ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల్లో చూస్తామండి. ఈ కోలిక్ మరి దానికి రీజన్ ఏంటి అంటే రీజన్ అంటూ సైంటిఫిక్గా ఏమీ ప్రూవ్ అవ్వలేదు. కాకపోతే ఇట్ ఈస్ పాస్టులేటెడ్, అంటే దానికి థియరీస్ ఏంటంటే ఇంటెస్టైన్ గ్రో అయ్యేటప్పుడు సమ్ చేంజెస్ జరుగుతాయి ఇంటెస్టైన్లో, దానికి బాడీ అలా రియాక్ట్ అయ్యి ఆ టైంలో కడుపు నొప్పిలాగా వస్తుంది. మరి కామన్ సిమ్టమ్స్ ఏముంటాయంటే పిల్లలు యూజువలీ ఈవినింగ్ టైమ్స్లో కంటిన్యూస్గా ఏడవడం చేస్తూ ఉంటారు. కొందరు పిల్లలైతే 2-3 గంటలు ఏడుస్తారు, కొందరైతే రాత్రంతా ఏడుస్తారు. ఎలా ఉంటుంది ఏడుపు అంటే ఒక 2 to 5 minutes ఏడుస్తారు, మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకుంటారు, మళ్ళీ ఏడుస్తారు. సో ఇట్లా రాత్రంతా తెరలుగా ఏడుస్తూనే ఉంటారనమాట. సో ఇది నేను చెప్పినట్టు స్టార్ట్ అవ్వడం 3 weeksకి స్టార్ట్ అవుతుంది అండ్ 3 months యూజువలీ ఎండ్ అయ్యేంత వరకు ఉంటుంది. ఆ తర్వాత తగ్గిపోతుందండి. అండ్ దీనికి కారణాలు అంటూ స్పెసిఫిక్గా లేవు. కొన్నిసార్లు చూడడం ఏం జరుగుతుందంటే మదర్స్ ఒక సర్టెన్ టైప్ ఆఫ్ డైట్ తీసుకున్నప్పుడు ఈ పిల్లల్లో కాలిక్ ఎక్కువగా చూడడం జరుగుతుంది. కానీ ఒక్కసారి అట్లా స్పెసిఫిక్గా ఏం లేనప్పుడు మనం మదర్ని ప్రెషరైజ్ చేసి ఇది ఆపండి అది ఆపండి ఇది మనం చూస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ ఈ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నో ఇది తినకూడదు అది తినకూడదు, ఈ పత్తం చేయాలి ఆ పత్తం చేయాలి, లేకపోతే పిల్లల్లో కడుపు నొప్పి వస్తుంది. అందరిలో అట్లా చూడమండి. సో అందుకే అన్ని మదర్స్కి మీరు ఫుడ్ అవాయిడ్ చేయడము అవన్నీ చేస్తే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మదర్లో బ్యాలెన్స్ డైట్ లేకపోతే సరైన మిల్క్ ప్రొడ్యూస్ అవ్వదు అండ్ మిల్క్లో కూడా పోషక పదార్థాలు తగ్గిపోతాయి. సో అందుకనే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ మదర్ హ్యాస్ టు టేక్ ఎ నార్మల్ డయట్. బట్ ఏదన్నా పర్టికులర్ ఫుడ్ మనం తీసుకొని దానివల్ల ఏమన్నా బిడ్డకి ఇట్లా కాలిక్ వస్తూ ఉంటే మాత్రం అది అవాయిడ్ చేసుకోవడం బెటర్. పిల్లలన్నాక ఆకలేసినప్పుడు ఏడవటం మామూలే. పక్క తడిగా ఉన్నప్పుడు, బట్టలు బిగుతుగా ఉన్నప్పుడు, కాళ్లకు చేతులకు కట్టిన తాళ్ల వంటి అలంకారాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు పసిపిల్లలు ఏడుపు లంకించుకుంటూ ఉంటారు. అన్ని రకాల సమస్యల్ని తమ ఏడుపు ద్వారానే మనకు తెలియచేస్తుంటారు. కోలిక్ పెయిన్తో బాధపడుతున్న పిల్లల ఏడుపులో కొన్ని ప్రత్యేక లక్షణాల్ని మనం గమనించవచ్చు. పిల్లలు ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా ఏడుస్తుంటారు. పాలు తాగించిన తర్వాత పొట్టంతా ఉబ్బుతుంటుంది. పిల్లల్లో అలర్జీలు, పాలల్లోని చక్కెరని సక్రమంగా గ్రహించలేకపోవడం, పొట్టలో ఉండే బ్యాక్టీరియాలలో మార్పులు, జీర్ణ వ్యవస్థ చక్కగా ఎదగకపోవడం, తల్లిదండ్రుల్లో అవగాహనలేమితో పొట్ట నిండుగా ఉన్నప్పుడే మళ్లీ ఆతృతతో పాలు పట్టించడానికి ప్రయత్నించడం, దాంతో పసిపిల్లల పొట్టలో అసౌకర్యం ఏర్పడటం, ఇలా ఎన్నో అంశాలు పసిపిల్లల్లో పొట్ట నొప్పిని తెచ్చిపెడుతుంటాయి. కోలిక్ టైంలో పిల్లలు ఫీడింగ్ తీసుకోరు. సో కంటిన్యూస్గా ఏడవడము అండ్ ఈ కాళ్ళని పొట్ట మీదకి తీసుకొని ఏడవడము ఇలా చేస్తూ ఉంటారు. ఆ టైంలో మనం ఫీడింగ్ ఇచ్చినా తీసుకోరు. మళ్ళీ ఆ కోలిక్ తగ్గిన తర్వాతనే ఫీడింగ్ చేయడం చేస్తారు. అండ్ ఫార్ములా ఫెడ్, బ్రెస్ట్ ఫీడ్ వీటన్నిటిలో కూడా కోలిక్ చూస్తూ ఉంటామండి. కొన్ని హైపో అలర్జిక్ ఫార్ములాస్ ఉంటాయి. ఈ కోలిక్ ఉన్న పిల్లల్లో వాడితే కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ దాని అర్థం మదర్ ఫీడ్ మానేయమని కాదు. ఓన్లీ ఎవరైతే ఫార్ములా ఫీడ్ మీద ఉన్నారో వాళ్ళకి హైపో అలర్జిక్ ఫార్ములాస్ హెల్ప్ అవుతాయి. బట్ బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. ఎప్పుడు బ్రెస్ట్ మిల్కే కంటిన్యూ చేయండి. ఈ కోలిక్ అనేది ట్రాన్సియెంట్ సమస్య అండి. ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. దానికోసమని మనం బ్రెస్ట్ మిల్క్ని ఆపాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు.
జస్ట్ కంటిన్యూ టు బ్రెస్ట్ ఫీడ్. అండ్ కొన్నిసార్లు ఈ కోలిక్ మెడిసిన్స్ ఉంటాయి, అవి వాడితే ఆ పూటకి రిలీఫ్ వస్తుంది. అండ్ స్టడీస్లో ప్రూవ్ అయింది ఏంటంటే ప్రోబయాటిక్స్, కొన్ని ప్రోబయాటిక్స్ తీసుకుంటే కూడా ఈ కోలిక్ సమస్య అనేది అధిగమించవచ్చండి. పిల్లల్లో పొట్టనొప్పి వచ్చినప్పుడు కోలిక్ డ్రాప్స్ వేస్తే బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. పాపాయికి పాలు తాగించే సమయంలో పడుకోబెట్టి పాలు తాగించకుండా వారిని సాధ్యమైనంత వరకు నిటారుగా ఉండే భంగిమలో ఉంచి పాలు తాగించడం మంచిది. రోజులో కొద్ది మోతాదుల్లో అనేకసార్లు పాలు పట్టించడం మేలు. పిల్లలకు ఇచ్చే ఆహారంలో మార్పులు చేయటం వల్ల పొట్టనొప్పి తగ్గుతుందని కొందరు భావిస్తారు. కానీ అందువల్ల పెద్దగా ప్రయోజనమేదీ ఉండదు. అయితే కొందరి కుటుంబ ఆరోగ్య చరిత్రలో పిల్లల్లో పొట్టనొప్పి వచ్చే సహజ గుణం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఈ విషయాన్ని పిల్లల డాక్టర్కి చెబితే వారి కుటుంబంలో అలర్జీ కలిగించే అంశాన్ని డాక్టర్లు కనుగొని పాలిచ్చే తల్లిని వాటికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. పొట్టనొప్పితో బాధపడే పసిపిల్లల్లో కొంతమందికి హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది. ఏ కొంచెం అసౌకర్యం కలిగినా ఇట్టే ఏడుపు లంకించుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పాపాయిని ప్రశాంతంగా నిద్రపోనివ్వాలి. పొట్టనొప్పితో బాధపడుతున్నప్పుడు వేడి నీటిలో తడిపిన టవల్ని పాపాయి పొట్ట మీద ఉంచటం, పొట్ట మీద బోర్లా పడుకోబెట్టడం చేయాలి. పొట్ట మీద గోరువెచ్చటి కొబ్బరి నూనెతో మర్దన చేసినా మంచి ఫలితం ఉంటుంది. కోలిక్ పెయిన్తో బాధపడే పిల్లల్ని తల్లి ఎప్పుడూ ఒడిలో ఉంచుకోవటం మేలు. పొట్టలో నొప్పి ఎంతకీ తగ్గకుండా ఉన్నప్పుడు పిల్లల్ని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి తగిన చికిత్స ఇప్పించాలి.